హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు లాగ్ వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను, మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నా, బొంబాయి రవ్వ. లావు తిన్నా నడుస్తుంది, సన్నదిన్న నడుస్తుంది, ఏదైనా కూడా ఒక కప్పు రవ్వ తీసుకున్నా. అలాపోతే ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నెయ్యి, అలాపోతే 10-12 కాజు బాదం తీసుకున్నా. అలాపోతే ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, ఏదైనా కలర్ వేసుకోవచ్చండి, ఎల్లో లేకుంటే ఆరెంజ్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఓకేనా? చేస్తున్నా. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసిన. ఇప్పుడు అవి వేడినాక నెయ్యి వేద్దాం. ప్యాన్ బాగా వేడిందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నా. అలాపోతే ఫస్ట్ కాజు వేయించడం. కాజు వేసినాం, ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపినా. ఇప్పుడు కాజు సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు బాదం యాడ్ చేద్దాం. బాదం కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. దీంట్లో కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి, మన కాడ ఇంట్లో ఏమైతే ఉన్నాయో అయ్యే వేస్తున్నా. బాదం కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, ఇవి కూడా సైడ్ తీసి పెట్టుకుందాం. నెయ్యిలో ఇంకా కొద్దిగా నెయ్యి వేసి వేడి చేద్దాం. నెయ్యి బాగా వేడింది. ఇప్పుడు రవ్వ యాడ్ చేద్దాం. బాగా రవ్వ స్లో మంటతోటి బాగా వేపాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపాలి. నెయ్యి బాగా సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట. అప్పుడు బాగా కేసరి అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. స్లో మంటతోటి కలబెడుతూ ఉండాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 10 నిమిషాల దాకా స్లో మంటతోటి కలబెడుతూ ఉన్నారనమాట. ఎంత బాగా వేయించితే అంత బాగా టేస్ట్ వస్తుందండి కేసరి. 10 minutes later. చూడండి, ఇలా నెయ్యి అనేది ఇట్లా సపరేట్ కావాలన్నమాట. ఎంత బాగా సపరేట్ అయింది చూడండి. బాగా స్లో మంటతోటి వేయించుతూ ఉంటే బాగా అయ్యింది. బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు వాటర్ కూడా మనం యాడ్ చేద్దాం. ఈ గిన్నె నిండా రవ్వ తీసుకున్నా అండి. ఒక గిన్నె రవ్వకి 2 గిన్నెలు నీళ్ళు వేయాలన్నమాట. 2 కప్ తీసుకోవాలి. 2 ఒకటికి 2 అన్నమాట. ఈ నీళ్ళల్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకున్నా, కొద్దిగా అండి, చిటికెడే. ఇది కూడా యాడ్ చేద్దాం. నెయ్యి చూడండి సపరేట్ ఎంత బాగా అయిందో. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేద్దాం. మంచిగా కలబెట్టేద్దాం. ఇప్పుడు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేద్దాం. బాగా వచ్చిందండి. తర్వాత చక్కెర యాడ్ చేద్దాం. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకున్నా. మంచిగా మిక్స్ చేసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజు బాదం వేసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు బాదం ఒకసారి కలబెట్టాలి. ఫ్రెండ్స్, నేను చేసిన రవ్వ కేసరి ఎలాగుందో చూడండి. ఎంత ఇది మెత్తగా వచ్చిందో చూడండి. అలా అనిపిస్తుంది, నోట్లో వేసుకుంటేనే జారిపోయేటట్టుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అటపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే,
బాయ్. मज़ा आया।